షెడ్ బాగుంది. 3 బిహెచ్కే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్, మదర్, సన్, డాటర్ ఉంటారు. ఫాదర్ రోల్లో శరత్ కుమార్ గారు ఎలియాస్ వాసుదేవన్. ఎలాగైనా ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ కొనాలని డ్రీమ్. వైఫ్ రోల్లో దేవయాని గారు ఎలియాస్ శాంతి. సన్ రోల్లో సిద్ధార్థ్ గారు ఎలియాస్ ప్రభు. అండ్ డాటర్ రోల్లో మీతా రఘునాథ్ గారు ఎలియాస్ ఆర్తి. రెంట్ హౌస్ లో ఉంటారు. ఎలాగైనా ఓన్ హౌస్ కొని ఉండాలని అనుకుంటారు. కానీ ఒక ఏటీఎం మిషన్ లాగా ప్రతిసారి అమౌంట్ సేవ్ చేసుకున్న అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ వచ్చి విత్‌డ్రా చేసినట్టు కాలేజ్ ఫీజ్, మెడికల్ బిల్స్, పెళ్ళిళ్ళు ఈ ఎక్స్‌పెన్సెస్‌తో వాసుదేవన్ గారి 3 బీహెచ్‌కే డ్రీమ్ నెరవేరిందా లేదా అనేది మనం మూవీలో చూస్తాం. సిద్ధార్థ్ గారు ఎలియాస్ ప్రభు. అసలే సిద్ధార్థ్ గారు ఏజ్ రివర్స్ అయినట్టుంటది. సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి? ఇంకా మూవీలో అయితే టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్ వరకు చూపిస్తారు. స్కూల్ బాయ్ లా కూడా నమ్మేసేలాగైతే ఉన్నారు. శరత్ కుమార్ గారు మిడిల్ క్లాస్ ఫాదర్ లాగా హార్ట్‌ఫుల్ ఎమోషన్స్ తో ఫుల్ ఫామ్ లో బాగా యాక్ట్ చేశారు. దేవయాని గారు అండ్ అలాగే మిగతా గారు కూడా చాలా బాగా న్యాచురల్ గా చేశారు. కానీ మూవీ చూస్తున్నంత సేపు కొంచెం సీరియల్ వైబ్ వచ్చింది. అది మైనస్ అనిపించింది. ఇంకా యోగి బాబు గారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వచ్చి కొంచెం కామెడీ జనరేట్ చేశారు. పర్లేదు అనిపించింది. స్టోరీ సింపుల్, మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్ తో టచ్ చేయాలని ట్రై చేశారు. బట్ స్క్రీన్ ప్లే కొంచెం స్లో, టీవీ సీరియల్ లాగా లాగ్ అయ్యే సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో డీసెంట్ ట్విస్ట్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ ఫ్లాట్ అయిపోతుంది. లైక్ హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ లో ఉన్న ఆటోలో ఇరుక్కుపోయినట్టు. మ్యూజిక్ బై అమృత్ రామ్నాథ్ గారు డీసెంట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. బట్ ఎడిటింగ్ లో కొంచెం స్పీడ్ పెంచాల్సింది. సిద్ధార్థ్ గారు అలాగే శరత్ కుమార్ గారి యాక్టింగ్, రిలేటబుల్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్, యోగ్ బాబు గారు చిన్న చిన్న కామెడీ లైన్స్ ఇవి ప్లస్ పాయింట్స్ గా అనిపించినాయి. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటది. సీరియల్ టైప్ సీన్స్ లాగా ఉంటది. స్టోరీ కూడా ప్రెడిక్టబులే. ఇంకా టోటల్ గా మూవీ నచ్చిందా అంటే నాకైతే నచ్చింది. ఎందుకంటే నేను మిడిల్ క్లాసే. ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? ఓకే, చాలా సీన్స్ కి రిలేటబుల్ అయ్యా అండ్ అలాగే చాలా సీన్స్ కూడా ఎమోషన్ అనిపించాయి. ఓవరాల్ గా ఈ మూవీకి మేము ఇస్తున్న గ్రేడ్ బి గ్రేడ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. ఇంకా మూవీలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి ఎమోషన్ అవ్వాలంటే ఓటీటీలో చూడండి. లేదు ఎమోషన్ అయినా పర్లేదు, ల్యాగ్ గా ఉన్నా పర్లేదు అంటే థియేటర్కి వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి. అలాగే మీరు మూవీ చూస్తే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా కామెంట్ సెక్షన్ లోను డిస్క్రిప్షన్ లోను మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటది. ఒకసారి చూసి కంటెంట్ నచ్చితే అక్కడ కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రివ్యూ చిట్ చాట్.